హలో గాయస్, మనకి నిన్న ఇంగ్లాండ్ సిరీస్కి సంబంధించి మొత్తం 18 మెంబర్స్ ఇండియా స్క్వాడ్ అనౌన్స్ చేశారు కదా. అయితే దీని తర్వాత మరి సారథిగా చూసుకుంటే శుభ్మన్ గిల్ని అయితే ఎంపిక చేశారు. సో మరి శుభ్మన్ గిల్ని కెప్టెన్గా చేసిన తర్వాత మరి ఫస్ట్ టైం అతనైతే రియాక్ట్ అవ్వడం జరిగింది. సో మరి గిల్ అసలు ఇక్కడ ఏమంటున్నాడు అనే దాని గురించి క్లియర్గా మాట్లాడదాం. అయితే గిల్ చెప్తుంది ఏంటంటే, మరి ప్రతి ఒక్కడు కూడా చిన్నప్పుడు బ్యాట్ పట్టుకున్న ప్రతి ఒక్కడు కూడా ఇండియా టీంకి రిప్రజెంట్ చేయాలి అని అనుకుంటాడు. సో నేను కూడా అదే అనుకున్నాను చిన్నప్పటి నుంచి కూడా అని చెప్పేసి ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. సో దాని తర్వాత మరి నేను ఆ స్టేజ్ నుంచి మరి ఇప్పుడు వచ్చేసరికి నాకు కెప్టెన్సీ బాధ్యతలు అప్పచెప్పారు, ఇది నాకు ఒక గౌరవంగా భావిస్తున్నాను అని చెప్పేసి సో శుభ్మన్ గిల్ కూడా మాట్లాడటం జరిగింది. అయితే దాని తర్వాత అతను చెప్తుంది ఏంటంటే, నాకు ఇది ఒక గౌరవప్రదమైన ఈ స్టేజ్ని నాకు ఇచ్చారు కాబట్టి సో ఇక్కడ నుంచి నాకు ఇంకా ఒక మంచి బాధ్యత అయితే, ఇంకా పెద్ద బాధ్యత అయితే ఏర్పడింది. సో ఇప్పటి నుంచి నేను చేసేది ఏంటంటే, మరి ప్లేయర్స్ మీద ఖచ్చితంగా ఒక భరోసా ఇచ్చి, దాని తర్వాత మరి ప్లేయర్స్ ఎవరైనా సరే స్ట్రగుల్ అవుతున్నా కూడా వాళ్ళని ఇంకా పుషప్ చేసి మరి మ్యాచ్ని ముందుకు తీసుకెళ్లే భరోసా అయితే నాకు ఇప్పుడు వచ్చింది. సో మరి అటువంటి రోల్ నాకు వచ్చింది. ఖచ్చితంగా నేను మరి ఇక్కడ నుంచి ఏదైతే నా ప్రయాణం కెప్టెన్గా సాగుతుందో సో ఇక్కడ నుంచి నా బెస్ట్ ఇస్తానికి నేను ట్రై చేస్తాను అని చెప్పేసి, సో దాని తర్వాత అంతకుముందు కెప్టెన్స్ ఎవరైతే ఉన్నారో లైక్ ఎంఎస్ ధోని, మనకి విరాట్ కోహ్లీ, అలాగే రోహిత్ శర్మ, సో వీళ్ళ ముగ్గురు కూడా డిఫరెంట్ సైడ్లో ఉండిద్ది వాళ్ళ కెప్టెన్సీ. సో వాళ్ళ నుంచి నేను చాలా విషయాలు నేర్చుకున్నాను. సో ఇక్కడ నుంచి ఏదైతే రోహిత్ శర్మ దగ్గర నేను కెప్టెన్సీ తీసుకున్నానో సో ఇక్కడ నుంచి నేను ఇండియన్ టీంని సో దాన్ని ఇంకా ముందుకు నడిపిస్తాను అని చెప్పేసి సో కొన్ని స్టేట్మెంట్లు అయితే ఇచ్చాడు అనమాట. సో ఏదైనా సరే మరి రేపు రాబోయే ఇంగ్లాండ్ సిరీస్కి శుభ్మన్ గిల్ని కెప్టెన్గా నియమించారు. సో మరి చూద్దాం మరి ఎలాగా ఈ సిరీస్లో తను ఆకట్టుకుంటాడు అనేది.